control, 'cause I know I'm a winner. Knock me down, I'll just get up again. You've met your match, yeah, I'm no beginner. Pokemon, Pokemon. సో హెల్లో పోకెమాన్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను, అది కూడా ఒక ఆసమ్ టాపిక్ది. సో ఖచ్చితంగా దీనికి మంచి సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళ టాపిక్ ఏంటంటే వాళ్ళకి ఎవల్యూషన్ స్టోన్స్ అనేవి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరైనా తయారు చేశారా అనేది మీకు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఒక డౌట్ వచ్చిండిద్ది. లేదంటే ఏదైనా గ్రౌండ్లో నుంచి వచ్చిందంటే కోర్స్ ఇది గ్రౌండ్లో నుంచి వచ్చింది, కానీ సింపుల్గా గ్రౌండ్లో నుంచి వచ్చిద్దని చెప్పలేం. దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకు తెలిసినట్లయితే ఎవల్యూషన్ అవ్వడానికి ఉపయోగపడేవి 8 ఎవల్యూషన్ స్టోన్స్, మిగిలినవన్నీ కొంచెం బూస్ట్ ఇవ్వడానికి అలాగా. సో మీకు కొన్నిసార్లు ఈ ఎవల్యూషన్ స్టోన్స్ అనేవి పోకెమాన్ ఎవాల్వ్ అవ్వడానికి కోసం అవసరం లేదు. అవి ఒక్కోసారి గాలుల్లోనే వాటి ఒక ఎవల్యూషన్ చేయగలిగే ఒక పవర్ ఉంటుంది, ఒక రేడియేషన్ లాగా. మీకు అట్లయితే మన ఒక జోటో రీజియన్లో ఒక ఎపిసోడ్లో కూడా చూసాం, మీకు గుర్తుంటే. ఒకవేళ మీరు చూస్తుంటే జోటో రీజియన్ కనుక ఒక ఎపిసోడ్ ఉండిద్ది దాంట్లో. సో ఈ ఎవల్యూషన్ స్టోన్స్ అనేవి ముందర మనం యాన్సిస్టర్స్ ఒక స్పెషల్ ప్రాసెస్లో దాన్ని తయారు చేశారు. ఫస్ట్ ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్లో మనకి ఏంటంటే, ఒకవేళ విండ్ లెఫ్ట్ సైడ్ నుంచి బ్లో అయితే ఆ గ్లూమ్ బ్లూమ్ అవుతుంది. ఇంకా రైట్ నుంచి విండ్ కనుక బ్లో అయ్యి ఆ గ్లూమ్ కాస్త బెలోజమ్గా మారుతుంది. అంటే ఈ విండ్లో పోకెమాన్ని ఎవాల్వ్ చేయగలిగే ఒక పవర్ ఉంది. దాంట్లోనే మనం ఒకసారి ఈ ఎవల్యూషన్ గాలి అనేవి మన యాన్సిస్టర్స్ ఒక రాయిలో బంధించారు. అంటే అవి ఒక స్పెషల్ ప్రాసెస్. అంటే ఈ గాలిలో ఉన్నవి కొన్ని రాళ్ళు తయారు చేశారు. అంటే అవి పర్టికులర్గా సేమ్ డిజైన్లో ఉండాలి. ఎందుకంటే మన ఊర్లో మన దగ్గర చూసుకుంటే మన భూమి మీద చాలా వేరు రకాలుగా ఉంటాయి రాళ్ళు, సేమ్ ఉండవు. సో అలాంటి ఒక పర్టికులర్ డిజైన్ని తయారు చేశారు ప్రతి ఒక్క స్టోన్కి. ఎలాగైతే వాటర్ స్టోన్, ఫైర్ స్టోన్, లీఫ్ స్టోన్, థండర్ స్టోన్, ఇలాగన్నీ ఇవన్నీ పర్టికులర్ డిజైన్ చేసిన తర్వాత ఆ విండ్ పవర్స్ అన్నీ ఈ రాక్లో అబ్జర్వ్ అయ్యేలాగా ఒక ప్రాసెస్ సెట్ చేశారు, ఒక టెక్నాలజీ లాగా. ఆ విండ్ పవర్ కాస్త మన యాన్సిస్టర్స్ ఆ స్టోన్స్లో బంధించారు. ఎప్పుడైతే ఈ ఎవల్యూషన్ స్టోన్స్ ఏదైనా పోకెమాన్ తాకుతుందో ఆ ఎనర్జీ దీనికి కలగడానికి అవసరం ఉందో అప్పుడు అది ఎవాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. కానీ ఎప్పుడు పడితే ఈ విండ్ వల్ల ఎవాల్వ్ అవ్వాలని కోరుకోరు మన పోకెమాన్స్. సపోజ్ కొన్ని పోకెమాన్లు అయితే అసలు ఎవాల్వ్ అవ్వవు, లైక్ టార్కోల్. ఇంకా చూసుకున్నట్టయితే హెరాక్రాస్, ఇంకా చాలా పోకెమాన్స్ ఉన్నాయి లైక్ హౌలూచా, ఇది మన క్యారస్ రీజియన్లో చూసాం. ఇలానే చాలా పోకెమాన్స్ కొన్ని ఎవాల్వ్ అవ్వవు కూడా, దానికి ఎవల్యూషన్ అనేది ఉండదు. కొన్ని పోకెమాన్స్ అయితే ఎవాల్వ్ అవ్వకూడదు అనుకుంటారు. సపోజ్ మన యాష్ పీకచూ ఉంది కదా, ఎవ్వరు కూడా దాన్ని పీకచూ ఎవాల్వ్ అవ్వాలి, బ్యాటిల్ చేయాలి అలాగా ఎవాల్వ్ అయిన తర్వాత అనుకోరు. ఎందుకంటే మన చిన్నప్పటి నుంచి పీకచూకి అలవాటే. సో రైచుగా ఉన్నా కూడా తనకి అలా అంత ఇష్టం లేదు. తను ఒక పీకచూగానే ఉండి తను ఎంత పవర్ఫుల్లో నిరూపించుకోవాలనుకుంటుంది. ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఎప్పుడైతే గ్రౌలిత్ నార్మల్ పోకెమాన్, దానికి ఎక్కువ అటాక్స్ కూడా రావు. ఎప్పుడైతే అది 5 స్టోన్ వల్ల ఆర్కనైన్ ఎవాల్వ్ అవుతుందో కొన్ని సర్ప్రైజింగ్ చేంజెస్ ఉంటాయి. దాని స్టాట్స్ ఏంటంటే, ఎవాల్వ్ అయిన తర్వాత చూడండి, దాన్ని పోకెడెక్స్ ఎంట్రీలో ఒక బీస్ట్ అంటే లెజెండరీ పోకెమాన్ లాగా కూడా చూస్తారు. దాని బేస్ స్టాట్స్ అన్నీ ఒక లెజెండరీ పోకెమాన్ లాగా ఉన్నాయి. అంటే ఈ ఎవల్యూషన్ స్టోన్స్ అనేవి పోకెమాన్స్కి ఎక్కువ పవర్ ఇస్తాయి. ఇవి మన యాన్సిస్టర్స్ అలా డిజైన్ చేశారు. ఈ ఎవల్యూషన్ స్టోన్ గురించి ఇంకా చెప్పాలంటే, ఎవల్యూషన్ స్టోన్స్ యూజ్ చేసి కొన్ని పోకెమాన్స్ ఎవాల్వ్ అవ్వగలవు. దాంట్లో ఎగ్జాంపుల్ రైచు. పీకచూ థండర్ స్టోన్ ముట్టుకుంటే రైచుగా మారుతుంది. ఫుల్పిక్స్ కాస్త 5 స్టోన్ వల్ల నైన్టైల్స్గా మారుతుంది. షెల్డర్ కాస్త వాటర్ స్టోన్ వల్ల క్లోయిస్టర్గా మారుతుంది. ఇంకా హీలియోప్టైల్ థండర్ స్టోన్ యూస్ చేసి ఒక హీలియోలెస్గా మారుతుంది. అండ్ సన్ బెల్ కాస్త సన్ఫ్లోరాగా ఎవాల్వ్ అవుతుంది. ఇంకా ఆర్కనైన్ గురించి మనం ఇందాకే చెప్పాం. అయితే కొన్ని పోకెమాన్స్ ఉంటాయి, అంటే అవి
దానికి ఇష్టం వచ్చిన ఫామ్ అంటే కొన్ని పోకిమాన్స్ అయితే పర్టికులర్ ఇదే ఫామ్లో మారుతాయి, ఏదో ఒక స్టోన్ పర్టికులర్. కానీ ఈవికి మాత్రం అలా కాదు, తనకి ఏ టైప్ కావాలో తను ఆ స్టోన్ పుట్టుకుంటే అలా అయిపోతుంది. కేవలం స్టోన్స్ వల్లే కాదు, ట్రైనర్తో ఫ్రెండ్షిప్ వల్ల కూడా ఈవి ఎవాల్వ్ అవుతుంది. సేమ్ ఎలాగైతే ఈ ఎవల్యూషన్ స్టోన్స్ అనేవి యూజ్ అవుతున్నాయో ఈ మెగా స్టోన్స్ అనేవి కూడా యూజ్ అవుతాయి. అలాగైతే ఒక ట్రైనర్ ఏజీ అన్న అతను ఈ సెర్నియస్ యొక్క పవర్స్ని ఒక మెగా స్టోన్ లాగా ప్రిజర్వ్ చేశాడు. ఎప్పుడైతే పోకిమాన్ స్టోన్స్ కాస్త పట్టుకుంటాయి మెగా ఎవాల్వ్ అవుతాయి. ఒకవేళ మీరు స్టీవెన్ స్టోన్ ఒక ఫైర్ స్టోన్ తీశాడు, మీరు చూసినట్లయితే ఆ ఫైర్ స్టోన్ సేమ్ అదే షేప్లో ప్రతి రీజియన్లో క్యాంటో కానీ, యునోవా కానీ, క్యాలస్ కానీ, అలోలా కానీ, గలార్ రీజియన్ కానీ సేమ్ అదే షేప్ అండ్ డిజైన్ ఉంటాయి. ఈ ఎవల్యూషన్ స్టోన్స్ కూడా అన్లిమిటెడ్ కాదు, ఇవి కేవలం లిమిటెడ్ మాత్రమే. మరి ఎలాగ అన్ని స్టోన్స్ ఉన్నాయంటే ఎప్పుడైతే ఒక పోకిమాన్ చనిపోతుందో దాంట్లో ఉన్న ఆ ఎవల్యూషన్ రేడియేషన్ అంతా మళ్ళీ గ్రౌండ్లోకి షిఫ్ట్ అయ్యి ఆ రాక్స్లోకి వెళ్తుంది, అప్పుడు మళ్ళీ ఎవల్యూషన్ స్టోన్స్గా మారుతుంది. సో మీకైతే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.